శతమానం భవతి. అయినా రాధ మీద మీకెందుకింత కోపం? డెలివరీ అయ్యాక తనే వెళ్ళిపోతానంది కదా, కనీసం అంతవరకైనా తన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయకండి. చూడరా, మనసులో బెంగ పెట్టుకుని మనిషి ఎలా అయిపోతుందో ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికే ఇంటి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇప్పుడు తను కూడా ఇలా దిగాలు పడి ఒంటికి తెచ్చుకుంటే నేను ఏమైపోవాలి? కనీసం నువ్వైనా చెప్పరా. చెల్లెమ్మ, ఈ ఇంటిని నడిపించాల్సిన మనిషివి నువ్వు. నువ్వే ఇలా దిగాలుగా ఉంటే ఇంకా ఇంటి సంగతి ఏంటి చెప్పు. నాకు పెద్దరికం ఉందని మీరంటున్నారన్నయ్య, కానీ నా మాటకి విలువే ఉంది చెప్పండి. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేనని అందరికీ తెలుసు. కార్తీక్ గురించి ఆలోచించే కదా నేనొక నిర్ణయం తీసుకున్నాను. కానీ వాడిప్పుడు నా మాటని కూడా వినిపించుకోవడం లేదు. వాడు నా బాధని పట్టించుకోవడం లేదు. అలా అని వాడేవైనా సంతోషంగా ఉన్నాడా అంటే వాడు భాను మీద బెంగతో కృంగిపోతున్నాడు. ఏ రోజుకైనా తిరిగి వస్తుంది అంటే ఆశగా అందరం ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇక భాను ఎప్పటికీ తిరిగి రాదని తెలిసిన తర్వాత కూడా బెంగ పెట్టుకుంటే మానసికంగా కృంగిపోతామని నా కొడుక్కి నేను చెప్తున్నా వాడు వింటలేదు. ఇంకో పక్క చాందిని పార్థు ఎలా ఉన్నారనేది మనందరికీ తెలిసిందే కదా. పిల్లల పరిస్థితిలా ఉన్నప్పుడు నేను ధైర్యంగా ఎలా ఉంటానన్నయ్య? బాధపడకుండా ఎలా ఉండగలుగుతాను? ఊర్మిళ, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే ఏడ్చి మారం చేసి అనుకున్నది సాధిస్తారు. అలాంటిది పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మన మాటే వినాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? కార్తీక్ తన భార్యని మరిచిపోలేను అంటున్నాడు. అది కుదరదని మనం ఎలా చెప్పగలుగుతాం? భాను లేదన్న నిజం కార్తీక్ కూడా తెలుసు. కాని తన జ్ఞాపకాలతోనే ఉంటానని చెప్పిన కొడుక్కి వద్దని ఎలా చెప్పగలుగుతాం? మనకు అన్నీ ఇచ్చిన ఆ భగవంతుడు ఈ బాధనిచ్చాడని సరిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? లేదురా, పిల్లల విషయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులకి తట్టుకోలేనంత కష్టం అనిపిస్తుంది. నా నుంచి నా కూతురు, నా బంగారు తల్లి దూరం అయిపోయిందని నాకు నిజం తెలిసినప్పుడు నా గుండె బద్దలైపోయింది. అది పిల్లల విషయంలో తల్లిదండ్రులకుండే బాధ్యత. ఇప్పుడు చెల్లెమ్మ బాధలోనూ అర్థం ఉంది. ఈ ఇంట్లో మళ్ళీ సాధారణ పరిస్థితి రావడానికే కదా చెల్లెమ్మ ఇదంతా చేస్తోంది. నిజమేరా, కానీ అది అందరూ అర్థం చేసుకోవాలి కదా. మరీ ముఖ్యంగా కార్తీక్ తెలుసుకోవాలి కదా. వాడు కాదు అంటే కొట్టి చెప్పడానికి ఏమైనా చిన్నపిల్లవాడా? గొడవ పెట్టుకోవడానికి పరాయివాడు కాదు. నచ్చి చెప్దామంటే వినే పరిస్థితిలో లేడు. ఇంకేం చెయ్యాలి? అదే కదండి నా బాధ కూడా. ఆ శాంతి ఎప్పుడు పోతుందో, ఈ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత ఎప్పుడొస్తుందో తెలియక అనుక్షణం అదే ఆలోచనతో కంటికి మంటికి ఏడుస్తున్న పరిస్థితి మాత్రం మారేలా కనిపించటం లేదు.
చేసావు భాను. ఎప్పటికీ నా తోడుగా ఉంటాను అన్నావు, నా నీడలోనే ఉంటాను అన్నావు, నా చెయ్యి విడవను అన్నావు. కానీ ఇలా నన్ను ఒంటరిని చేసి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావు. నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇలా బ్రతకడం ఎంత బాధగా ఉందో, ఇంకెంత భారంగా ఉందో నీకు అర్థమవుతుందా? బాబు, మాయ, కూర్చో బాబు. ఏంటయ్యా ఈ కన్నీళ్ళు? ఊరుకో. మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోకపోతే అదిలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. దాన్ని నువ్వు ఎంత తుడిచినా ఆగవు. ప్రాణమైన మనిషి వదిలి వెళ్ళిపోయి ఎప్పటికీ రాదు అని తెలిసినప్పుడు ఆ గుండెలో ఎంత భారం ఉంటుందో ఇప్పుడు నేనంత బాధను అనుభవిస్తున్నాను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మావయ్య. నా కూతురికి ఇంత గొప్పగా ప్రేమించే మనిషి దొరికినందుకు సంతోషపడాలో, నిన్నింత బాధ పెట్టి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. భాను నాకు కూతురైనా నన్ను అమ్మలాగే చూసుకుంది. కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంది. అలాంటి కూతురు ఇంకెప్పటికీ రాదు. మట్టిలో కలిసిపోయిందని తెలిసిన రోజు ఈ గుండె ఎందుకు ఆగిపోలేదు అని బాధపడ్డాను. మావయ్య, అలా మాట్లాడకండి మావయ్య. నా భానుకి మీరంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. జీవితమే ఇంత. చూసావా, ఒక మనిషి వెళ్ళిపోతే ఆ స్థానంలోకి ఇంకొక మనిషి వస్తారని నువ్వే చెప్తున్నావు. మరి నీ జీవితంలో ఉండాల్సిన నా కూతురు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నీ జీవితం ఒంటరైపోకూడదు కదా. నీతో జీవితాన్ని పంచుకోవడానికి నీకు తోడు కావాలి కదా. అదే అందించాలనే కదా చెల్లెమ్మ ఇంత ప్రయత్నం చేస్తోంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదో? జీవితమైన భాను వెళ్ళిపోయాక ఇంకా జీవితం మీద ఆశ ఏముంటుంది మావయ్య? అందుకే తన జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండాలనుకున్నాను. కానీ ఇంకొకరికి నా జీవితంలో అవకాశం ఇవ్వలేను. తప్పయ్యా, నువ్విలా ఒంటరి అయిపోయినందుకు చెల్లెమ్మ ఎంత బాధపడుతుందో కూతుర్ని పోగొట్టుకున్న ఈ తండ్రి మనసుకు తెలుసయ్యా. ఆ తల్లి మనసును అంతలా బాధ పెట్టడం మంచిది కాదు. అమ్మ కన్నీరు ఇంటికి శుభం కాదు. నేను చెప్తున్నాను, నా కూతురు స్థానంలోకి నువ్వు నీలిమని తీసుకొని రావాలి. నీలిమ కూడా ఇప్పుడు నా కూతురుతో సమానం. దయచేసి నువ్వు కాదనకు బాబు.